ప్రముఖ న్యాయవాది స్వర్గీయ పివి రమణారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గత 50 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి సంవత్సరం మే 8వ తేదీన జరుపుతూ వచ్చారని, వారి తదనంతరం వారి కుటుంబం వారి స్మృతిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని వర్ధమాన సమాజం ఆధ్వర్యంలో శ్రీ బత్తిన సాయికుమార్ రెడ్డి గారు రవీంద్రుని జీవితం సందేశం అనే అంశం మీద ప్రసంగించారు. రవీంద్రుని గీతాలు అద్భుతంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో చంద్రాలత, గోవిందరాజు, సుభద్ర, శ్రీమతి గిరిజాలక్ష్మి పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది, సాహితీవేత్త స్వర్గీయ శ్రీ పివి రమణారెడ్డి గారు దాదాపు 1975 సంవత్సరం నుంచి ఎంతో నిబద్ధతతో శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆయన మీద మక్కువతో విశ్వకవి, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతిని ప్రతి సంవత్సరం సభను జరిపి ఎందరో మహామహులు, కొంగర జగ్గయ్య గారు, మృణాలిని, ఎంతోమంది మహామహులు సాహితీవేత్తలని సన్మానించి వారి ఉపన్యాసాన్ని మనమందరం వినే భాగ్యం నెల్లూరు వాసులకి కలిగింది. ఆయన తదనంతరం మా కుటుంబం తరపు నుంచి వర్ధమాన సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నారులు రవీంద్ర గీతాలు ఆలపించారు. తర్వాత శ్రీ బత్తిన సాయికుమార్ రెడ్డి గారు ఈరోజు రవీంద్రుని జీవితము సందేశము అనే అంశం మీద ప్రసంగిస్తారు. మా తాతయ్య పివి రమణారెడ్డి గారు మొదలు జరిపినప్పుడు గిరిజాలక్ష్మి గారు పురస్కారాన్ని అందుకొని ఉపన్యసించారు. ఈరోజు ఆమె కూడా ఉండడం అనేది మా అదృష్టము. అధ్యక్షురాలిగా ఈరోజు ఇదే సందర్భంగా ఓ విదేశిని అనే ఒక రవీంద్ర గీతాన్ని కూడా నేను శ్రీ వినయ చేజల్ల అనే ఛానల్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మహనీయులు, పూజ్యులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్జీ జయంతి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం వెనక 50 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ ఇది. మా వర్ధమాన సమాజ కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు, ప్రముఖ లాయర్ అయినటువంటి పివి రమణారెడ్డి గారి స్మృత్యంకంగా అంతకుముందు కూడా వారి చేతుల్లో జరిగేది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జీవితాన్ని, వారు ఇచ్చినటువంటి దేశానికి ఇచ్చిన సందేశాన్ని అందించాలన్నటువంటి సదాశయాన్ని వారి కుటుంబ సభ్యులు పివి రమణారెడ్డి గారి తరువాత కూడా కొనసాగించడం అనేది ఇదొక ఆదర్శవంతమైనటువంటి అంశం. ఈ అంశాన్ని అందరూ ఆలోచించి ఇటువంటి ఆదర్శ విధానంలో నడవాలని కోరుకుంటూ జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.